అది పరిస్థితి. ఒకసారి జూజుల శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మనం మీరు జంతర్ మంతర్ ధర్నా కూడా వెళ్ళినట్టున్నారు. బట్ అల్టిమేట్ గా ఇప్పుడు రేపు అసెంబ్లీలో బిల్ పాస్ అంటున్నారు, తర్వాత జీవో అంటున్నారు. ఏంటి దీంతో ఇంప్లిమెంట్ అవుతాయని నమ్మకం ఉందా మీకు? జూజుల శ్రీనివాస్ గారు వినబడుతుందా? కలపండి. పాయల్ శంకర్ గారు మీ మీద సూటిగా అప్లికేషన్ చేస్తున్నారు. అంటే ఒక విషయము, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇది కేవలం రాజకీయం. ఈ రిజర్వేషన్ 42% గురించి ఒక చర్చ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దాదాపు 10 నుంచి భారతీయ జనతా పార్టీ కూడా మండల్ కమిషన్ సమయం నుంచి కూడా వ్యతిరేకం అని చెప్తున్నారు చిరంజీవి గారు. ఇప్పుడు ఒక విషయం, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఈరోజు దేశ ప్రధానమంత్రిగా బీసీకి అవకాశం ఇచ్చింది. ఏ రోజు కూడా ఈరోజు భారత కేబినెట్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీల సంఖ్య ఉన్నట్టు, గతంలో కాంగ్రెస్ ఈ దేశాన్ని అన్ని సంవత్సరాలు పరిపాలిస్తే ఏ రోజు కూడా భారత కేబినెట్ లో బీసీల సంఖ్య అంత లేదు. ఈరోజు 27 మంది బీసీల కేంద్రంలో మంత్రులు ఉన్నారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా అలయన్స్ పార్టీస్ కలిపి ఈరోజు 50% బీసీల ముఖ్యమంత్రులు. ఎక్కడైనా బీసీలకు ఈరోజు ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే భారతీయ జనతా పార్టీ ఆలోచన. కేవలం కాంగ్రెస్ పార్టీ స్వయాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లోనే ఆయన ఓపెన్ ఒప్పుకున్నాడు. బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను దానికి ఒప్పుకుంటున్నా, దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సిన అవసరం ఉన్నదని స్వయాన రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇంకా అంతకన్నా బలమైనటువంటి సాక్ష్యం ఏం కావాలి? నిజంగా వీళ్ళకు బీసీల మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నటువంటి నిధులు ఏమైనాయి? ఈ 2 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు రావాలా కదా, నయా పైసా ఎందుకు ఇవ్వలేకపోయిండు? బీసీ విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వక చదువులు మానేసి కూలీలుగా ఈరోజు బీసీలు మారుతున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశంలో బీసీలను మోసం చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బీసీలకు అనుకూలంగా ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసింది. కానీ ఈరోజు బీసీలకు అన్ని విషయాలు అర్థమైపోయింది కాబట్టి రేపు జరిగేటటువంటి శాసనసభలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నదో ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత రేపు మేము తీసుకుంటాం. ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. జూజుల శ్రీనివాస్ గారు నమస్తే అన్న. నమస్తే. మొన్న మీరు జంతర్ మంతర్లో ధర్నా చేశారు. బట్ ఇప్పుడు అల్టిమేట్ గా రాష్ట్రపతి గవర్నర్ అది ఆమోద ముద్ర పడలేదు, బిల్లు పాస్ చేస్తున్నారు. మళ్ళా బిల్ పాస్ చేసినా అది గవర్నర్ దగ్గరికే బోలుతోంది. జీవోతో ఎన్నికలకు వెళ్తామంటున్నారు. జీవోతో ఎన్నికలకు వెళ్ళడం సాధ్యమా? ఎవరు వెళ్ళినా కోర్టు కొట్టేస్తుంది కదా. అంటే గతంలో కోర్టు కొట్టేసుడు వేరు, ఇప్పుడు కొట్టేసుడు వేరు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా 1931 తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. దానికి ఒక శాస్త్రీయమైనటువంటి డేటా, ఒక అధికారికంగా ఒక డాక్యుమెంటు, బీసీలు ఎంత శాతం జనాభా ఉర్రు, వాళ్ళ సామాజిక వెనుకబడతనం ఎంత ఉంది, అందులో రాజకీయ వెనుకబడతనం ఎంత ఉంది అని చెప్పి ప్రభుత్వం దగ్గర సమగ్రమైనటువంటి లెక్కలు ఉన్నాయి. కాబట్టి రేపు ఎవరైనా కోర్టు పోయినా కూడా, ఇలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రత్యేక పరిస్థితుల్లో మీ దగ్గర మీరు గనక ప్రభుత్వాలు గనక జనాభా ఉండి రిజర్వేషన్లు వాళ్ళ జనాభా ప్రాతినిధ్యం లేకపోతే రిజర్వేషన్లు వాళ్ళకు పెంచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అనేక కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత 20 నెలలుగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మేము పోరాటం చేసిన తర్వాత కులగణన జరగాలి, ఆ కులగణన శాస్త్రీయంగా జరగాలి, ఆ తర్వాత బీసీ కులాల లెక్కలు తీయాలి, ఆ లెక్కల ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గత 20 నెలలుగా మీకు తెలిసిన విషయమే మేము పోరాటం చేసినాం. ప్రభుత్వం కూడా కులగణన చేసింది, అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ బిల్లు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి రాష్ట్రపతికి పోయింది. అది 5 నెలలు అయింది. ఆ తర్వాత 5 నెలలుగా రాష్ట్రపతి గారు ఢిల్లీలోనే పెట్టుకున్నారు తప్ప ఇలా మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేసినప్పటికీ
ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి గారు, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. సరే, అక్కడ స్పందించలేదు, ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా స్పందిస్తలేదు కాబట్టి ఇలా ఆర్డినెన్స్ ద్వారానైనా, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ సామాజిక రిజర్వేషన్ల పరిమితి 50% దాటొద్దు, ఈ 50% దాటడానికి వీల్లేదని చెప్పి పంచాయతీరాజ్ చట్టాన్ని అసెంబ్లీలో ఇలా తీసుకొచ్చింది. కాబట్టి ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని అధిగమించాలంటే ఒక జీవోల ద్వారా కాదు కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు కూడా సేమ్ మళ్ళీ ఇలా దేశ హోమ్ సెక్రటరీ గారికి ఆ లీగల్ ఒపీనియన్ కోరితే అది పంపించింది. 5 నెలలుగా పోయినటువంటి 9th షెడ్యూల్ పెట్టాలన్నటువంటి బిల్లు ఢిల్లీకి చేరింది. గవర్నర్ గారి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కనీసం బీసీ రిజర్వేషన్ల 42% పెంచుతామన్న బిల్లు కూడా గవర్నర్ ద్వారా ఢిల్లీకి పోయింది. అంటే రెండు, ఇటు రాజభవన్, అటు రాష్ట్రపతి భవన్, కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలుగా మారిపోయి వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా ఇలా లోకల్ బాడీ ఎన్నికలను ఆపేయడానికి, బీసీ రిజర్వేషన్లను పెంచకుండా చేయాలనే కుట్ర చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమకున్నటువంటి అధికారాలను ఏ మేరకైతే చేయగలుగుతుందో, ఏ మేరకైతే ఈ 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా తీసుకురాగలుగుతుందో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. గత 20 నెలలుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా మేము పోరాటం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు ఆగిపోవాలి, 1000 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇలా పంచాయతీలకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు ఆగిపోవాలని ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. కానీ రాహుల్ గాంధీ గారు ఎవరి జనాభా ఎవరి వాటా వాళ్ళకు దక్కాలే, వాళ్ళ కులాల జనాభా దామాష ప్రకారం దక్కాలంటే కులగణన జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఒక స్టాండ్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ స్టాండ్ ను ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణలో 42% రాహుల్ గాంధీ స్టాండ్ ను మనస్ఫూర్తిగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా మనస్ఫూర్తిగా తీసుకున్నారా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు బీసీలకు ఇంతకాలం రిజర్వేషన్లు అమలు కాలేదంటే దాని కాంగ్రెస్ పార్టీ కూడా కారణమే కదా. కులగన్న ఇంతకాలం చేయలేదంటే ఎక్కువ మెజారిటీ కాలం అధికారం ఉంది వాళ్ళే కదా. 2011 వరకు కులగన్న చేయింది వాళ్ళే కదా. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. రాహుల్ గాంధీ గారే ఇటీవల ఢిల్లీలో తలకటోర్ స్టేడియంలో జరిగినటువంటి ఓబీసీ న్యాయ సమ్మెలో వారు చెప్పారు, నెహ్రూ కాంగ్రెస్ వేరు, రాహుల్ కాంగ్రెస్ వేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్ దక్కడానికి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నేను బాధ్యత వహిస్తున్నా, బీసీ సమాజానికి నేను క్షమార్పణ చెప్తున్నానని చెప్పి రాహుల్ గాంధీ గారు బహిరంగంగా చెప్పారు. ఆ రోజుల్లోనే కనుక మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఈ రిజర్వేషన్లు పెంచేటువంటి అవకాశం మేము పెంచినట్టయితే నిజంగా బీసీలకు న్యాయం జరిగేది. అప్పుడు పెంచలేకపోయాం, దానికి మేము బాధ్యత వహిస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. ఏదో సీక్రెట్ 4 గోడల మధ్యన చెప్పలే. కానీ ఇక్కడ సమస్యలు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ 42% బిల్లులు ఆపేసింది. ఇలా బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణలో చెప్పింది. బీసీ ముఖ్యమంత్రి పక్కన పెడితే కనీసం 42% రిజర్వేషన్ల ఆమోదం తెలపాలి కదా. ఇలా అదే విధంగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రో లీడర్ ఇప్పుడు మా పాయల శంకర్ అని ఉన్నాడు. అంత పెద్ద బీసీ నాయకుడు ఎవరు లేరు బీజేపీ పార్టీలో. కానీ మా పాయల శంకర్ అన్న చెడ్డీ దొడుకున్న సంది బీజేపీ జెండా ఎత్తుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మహేశ్వర్ రెడ్డి గారికి ప్రో లీడర్ ఇచ్చారు, మా శంకర్ అన్నకు డిప్యూటీ ప్రో లీడర్ ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి శాసన మండలి ప్రో లీడర్ మళ్ళీ ఇంకొక రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ఒక రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. అంటే బీజేపీ వైఖరి ఏంది అంటే స్పష్టంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ దక్కొద్దని. ఇలా మనం కూడా రాజకీయంగా విమర్శించవచ్చు. మేము కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ని కాదు, కనీసం వాళ్ళకు మెంబర్షిప్ లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కాలు చేతులు కట్టేసి నువ్వు ఈత కొట్టాలి, నువ్వు నదిలు ఎత్తేస్తాం, నువ్వు ఈత కొట్టాలంటే ఎట్లా కొట్టగలుగుతాడు? ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేశారు. భారత రాష్ట్రపతి గారికి రేవంత్ రెడ్డి గారు సంతకం చేసి, అదేవిధంగా ఎంపీలు మేము పలానాడు తేదీన కలుస్తామని చెప్తే అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇప్పుడు శంకరన్న సాక్ష్యం, ఎప్పుడైతే 42% బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు, అయ్యా మేము ఈ బిల్లు ప్రపోజల్ చేస్తున్నాం, అఖిలపక్ష ఈవెన్ బీజేపీతో సహా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.
కాబట్టి మేము అఖిలపక్షం వచ్చి మీకు కలుస్తాం, అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగారు. ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి లెటర్ పెట్టారు. కానీ ఇంతవరకు ఆ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలే, రాష్ట్రపతి గారు ఇవ్వలే, ప్రధానమంత్రి గారు ఇవ్వలే. దాంతో ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఉన్న విషయం కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది మీ ఉద్దేశంలో. హైకోర్టు సెప్టెంబర్ 30 తారీఖు లోపు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి హైకోర్టు మెడ మీద కట్టిబెట్టింది. ఇవాళ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు కూడా ఇవాళ హైకోర్టు తీర్పును గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది. బీసీలకు నిజంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు రావాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ రోజు ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టు ఇలా తమిళనాడులో జయలలిత గారు ఆ తర్వాత పోయి ఢిల్లీకి వచ్చిందంటే అప్పుడు మోడీ గారు ఇలా పూర్తి మెజార్టీ తోటి ఉన్నాడు కాబట్టి మోడీ గారు వినడం లేదు. ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ రోజు పివి నరసింహారావు గారు